తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చిన సందర్భంలో కొంత చెప్పాలంటే ఒరవలే కనొచ్చు. నేను పెద్దలను అనకూడదు, కానీ మరి అవగాహన లేకన కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారిని విమర్శించడం తగదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దావోస్లో ఈ పారిశ్రామికవేత్తల సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగడం ఇదేం కొత్త కాదు. చరిత్ర చూస్తే అందరూ కూడా తెలుస్తుంది. దాదాపు కొన్ని దశాబ్దాల నుండి కూడా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు అక్కడ కలవడం, వివిధ ఒప్పందాలు చేసుకోవడం అనేది పరిపాటి. దాంట్లో భాగంగా పారిశ్రామికవేత్తలు తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, భారతీయులు ఉండొచ్చు, విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. వారందరితో కలిసి ఒప్పందాలు చేసుకొని దాదాపు 90,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. మరి హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్నది. మరి ఏదైతే మనం సౌత్ సైడ్ దక్షిణ విభాగం అనుకున్నంతగా విస్తరిస్తలేదన్న ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా చేసి విస్తరించాలని చూస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు విమర్శలు మానుకొని ఏదైతే జగిత్యాల కరీంనగర్ రావాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది, జుబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట వరకు డిఫెన్స్ భూములు ఇప్పించి రోడ్డు విస్తరణకు సహకరించాలి, అక్కడ కేంద్ర నిధులు ఇవ్వాలి, మెట్రో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అట్లనే నిజామాబాద్ వైపు వెళ్ళే మేడ్చల్ రోడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది, అక్కడ కూడా మెట్రోకు నిధులు ఇప్పించాలి. ఈ రకంగా హైదరాబాద్కు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే ప్రయత్నం, పెట్టుబడులు వచ్చే ప్రయత్నం చేయాల్సింది కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కోరుతూ ఉన్నారు, కలిసి పనిచేద్దాం, భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచే ప్రయత్నం ఏదైతే మోడీ గారి నేతృత్వంలో జరుగుతుందో దాంట్లో భాగంగా భారతదేశంలో అంతర్భాగమైన తెలంగాణను కూడా దాంట్లో ఉంచాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పూర్తి సహకారం ఉంటుంది, మీ సహకారం కావాలని చెప్పి పదే పదే చెప్పారు. మొన్న విద్యాసాగరరావు గారు రచించిన పుస్తకావిష్కరణలో కిషన్ రెడ్డి గారు లేకుండా కానీ గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తే నేను వారిని కూడా అభ్యర్థిస్తామనుకున్న, హైదరాబాద్కు తెలంగాణకు సహకరించమని చెప్పి ముగ్గురు గవర్నర్ల బీజేపీ గవర్నర్లు దత్తాత్రేయ గారు, హరిబాబు గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా మంత్రులు విద్యాసాగర్ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని వారు తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.